గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు సాధారణంగా చిన్న పిల్లలకి మనము నల్లదారం కడుతూ ఉంటాం చేతులకి, కాళ్ళకి. అయితే ఇప్పుడు చాలామంది గూడా కాళ్ళకి, చేతులకి కట్టుకుంటారు నల్లదారం. అసలు ఈ నల్లదారం కట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది? అండ్ ఇది ఏమన్నా పర్టిక్యులర్ టైంలో, పర్టిక్యులర్ డేలో కట్టుకోవాలని ఏమన్నా ఉందా? ఒకటమ్మా, అసలు ఫస్ట్ మొట్టమొదటిగా అసలు నల్లదారం ఎందుకు కడతారు? నలుపు దేనికి సంకేతము అంటే నెగటివ్ ఎనర్జీని అది లాగేసుకుంటుంది. అందుకే చూడండి, పెళ్ళిలో వధూవరులకి నల్లటి దిష్టి చుక్క పెడతారు. చిన్నపిల్లలకి చూడండి కొంచెం దిష్టి చుక్క పెడతారు, ఖచ్చితంగా పెద్దగా పెడతారు. ఎందుకు అంటే వాళ్ళు ఆకర్షణీయంగా ఉన్నారు, పెళ్లి కొడుకు పెళ్లి జంట, వాళ్ళ మీద దిష్టి పడకూడదు, కలకాలం బాగుండాలని. పిల్లలకి దిష్టి తగలకుండా ఉండడానికి పెడతారు. దారం నల్లదారం దేనికి కడతారు అంటే వాళ్ళకి ఏదైనా నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువగా ఉన్నప్పుడు లాక్కోవడానికని పెడతారు. ఈ విషయం తెలియ చాలామంది దాన్ని అదేదో మూఢనమ్మకంలో కొట్టిపడేస్తూ ఉంటారు. కానీ శాస్త్రంలో ఉన్నటువంటిది. అయితే అవి ఎప్పుడు కట్టుకోవాలి, ఎక్కడ కట్టుకోవాలి, ఎలాగా అంటే మనం ఏదైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు క్షేత్రానికి ఆ మహిమ ఉంటుంది. ఊరికే నల్లదారం కట్టేసుకోవడం కాదు, క్షేత్ర మహిమతో కూడినటువంటిది. క్షేత్రాల్లో ఇప్పుడు మనకి తిరుపతి ఉంది, ఏ కాశీ వెళ్ళాము, లేకపోతే అక్కడ ఉన్నటువంటి దారం తీసుకోవాలి. ఎందుకంటే ఆ క్షేత్రానికి ఉన్న శక్తి అక్కడ ఉండే ప్రతి పదార్థానికి సంబంధం ఉంటుంది. అక్కడ వ్యక్తి రోడ్డు మీద పెట్టుకుని అమ్మొచ్చు, కానీ ఆ క్షేత్రంలో ఉంది కాదు. ఎందుకు అంటే ఎందుకు ఆ మహిమ వస్తుంది అంటే క్షేత్రాల్లో నిత్యము కూడా సిద్ధులు, దేవతలు, మహర్షులు ఎప్పటికప్పుడు అక్కడికి వచ్చి సంచరిస్తూ ఉంటారు క్షేత్రాల్లో. ఇప్పుడు మీకు చూడండి, ఎందుకు అంటే దేవతలకు ఎందుకు సంచరిస్తారండి అంటే ఎవరికైనా కూడా పుణ్యం సంపాదించుకోవాలంటే భూమి మీదకి రావాల్సిందే, తపస్సు చేసుకోవాలి, తిరుపతి కొండ మీదకి రావాల్సిందే, లేకపోతే ఏ శ్రీశైలంకో రావాల్సిందే. వచ్చి తపస్సు చేసుకుని ఆయన సంపాదించుకొని మళ్ళీ వాళ్ళ లోకాలకు వెళ్తారు. అందుకే దీన్ని కర్మభూమి, పుణ్యభూమి అనేది. అందుకే వాళ్ళు నడయాడేటువంటి ప్రదేశాల క్షేత్రాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఉన్న ప్రదేశంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా దానికంటూ ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది. అందుకే మనం తిరుపతి వెళ్తే నల్ల దారము, కాశీ దారాలు అంటారు, పెట్టుకుంటాం. ఎందుకు అంటే నేను మీకు శాస్త్రంలో కొన్ని చెప్పాను మీకు. ఏమిటి? చేతిని దారిద్ర భావంగాను, అదేవిధంగా పరాక్రమ స్థానంగాను, ధైర్యస్థానంగాను చెప్పారని. అంటే మంచి చెప్పారు, నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి చేతికి. అయితే ఈ ఎప్పుడైతే క్షేత్రం నుంచి తెచ్చినటువంటి చేతికి గనక కట్టుకుంటే వీళ్ళకి మానసికంగా దౌర్బల్యం ఉంటుంది. చూసారు, మానసిక దౌర్బల్యం అంటారు, భయపడుతుంటారు పిల్లలు. ఆ భయపడేటువంటి గుణం తగ్గిపోతుంది పిల్లల్లో. అది పర్టికులర్గా ఎర్రదానమైనా కట్టుకోవచ్చు, నలుపైనా కట్టుకోవచ్చు, తప్పులేదు, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ ఎరుపు దారము, నల్లదారము ఎప్పుడు కడతారు ఏమిటి అంటే చెప్తాను చూడండి. దీనికి జ్యోతిష్ శాస్త్రంలో మనకి శనివర్గము, గురువర్గ లగ్నాలు అని ఉంటాయి. గురువర్గ లగ్నాలు అంటే ఏమిటంటే మేషలగ్నము, కర్కాటక లగ్నము, సింహము, వృశ్చికము, ధనస్సు, మీనము, ఇవి గురువర్గ లగ్నాలు. శనివర్గ లగ్నాలు అంటే మిగతా 6 అంటే ఏది? వృషభము, మిథునము, కన్య, తుల, మకర, కుంభ లగ్నాలు, ఇవి శనివర్గ లగ్నాలు. శనివర్గ లగ్నాల వాళ్ళకి గనక పంచమాధిపతి గనక శని రాశి సంబంధాలు గనక కలిగితే, అంటే ఇప్పుడు నేను చెప్పిన 6 రాశి సంబంధాలు కలిగితే నల్లదారం కట్టుకోవాలని, గురువర్గ లగ్నాలై ఆ పంచమాధిపతి గనక గురువు సంబంధాలు కలిగితే ఎర్రదారం కట్టుకోవాలని చెప్తూ ఉంటారు. కొంతమందికి 2 ఫలితం వస్తుంది, అందుకని 2 దారాలు కట్టుకుంటారు, ఎరుపు నలుపు కలిపి కట్టుకుంటారు. ఓకే, ఇది చేయాలి ముఖ్యంగా. అయితే ఇంకా రకరకాల వర్ణాలు ఉన్నాయి. 2 సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలకు వెళ్తే గ్రీన్ కలర్ దారం కూడా ఉంటుంది, అది కూడా వర్గం వాళ్ళు కట్టుకోవచ్చు, ధరించవచ్చు. అయితే ఇది చేతికి కట్టుకోవడం వల్ల వాళ్ళకి ధైర్యం పెరగడము, దారిద్ర్యం తొలగడము, మనోధైర్యం పెరగడం జరుగుతుంది. ఇన్నర్ సబ్కాన్షియస్ మైండ్లో పిచ్చి పిచ్చి థాట్స్ అన్ని కూడా పోతాయి. ఏది? క్షేత్రంలో తీసుకున్నది స్వామివారి దగ్గర పెట్టుకుంటే ఇంకా మంచిది. ఒకటి. ఇక కాలికి ఎందుకు కట్టుకుంటారు? కాలికి ఎందుకు కట్టుకుంటారంటే గుర్తుపెట్టుకోండి, మనం చేసే ప్రతి పూజ కూడా, మనం ఒక పూజ చేసాం, లేకపోతే ఒక విద్య నేర్చుకున్నాం, పాదాల్లో ఉంటుంది దాని ఉపాసనా శక్తి. అందుకే చూడండి మనకి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని చెప్పి అంటూ ఉంటాం కదా. ఎవరికైనా సరే మనం దేనికి నమస్కరిస్తాం? పాదాలు నమస్కరించుకుంటాం. తల్లికి నమస్కరించుకుంటే, గురువుకి నమస్కరించే పాదాలు, దేవతకు నమస్కరించే పాదాలు. ఎందుకంటే శక్తి అంతా అక్కడ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన పూర్వజన్మల్లో
చేసేటువంటి పుణ్యకర్మలు, చేసిన పుణ్యకర్మలు కావచ్చు, ఇప్పుడు చేసేటువంటి పూజాది విధానాలు, మనం ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నాం లేకపోతే ఒక పూజ చేస్తున్నాం, ఆ ఫలితం పూర్తిగా రావట్లేదంటే అర్థం ఏమిటి అంటే మీరు పూజ చేసే ఫలితము ఒక శక్తిగా మారేటువంటిది అక్కడ బ్లాకేజ్ ఏర్పడింది. ఓకే. ఆ ఏర్పడినటువంటి బ్లాకేజ్ పోవడానికి కాళ్ళకి కట్టుకుంటారు. అలాగే లేడీస్కి ఎందుకు కట్టిస్తారంటే అమ్మ, వివాహ సంబంధించినటువంటి విషయంలో దోషం పోవడానికి కట్టిస్తారు. అయితే మన వాళ్ళు ఇంకా బాగా ఆలోచించి దారం కాదు అని పట్టీలు వేయమంటారు. పట్టీలు మనకి ఇవి ఉంటాయి కదా, వేలుకు పెట్టుకుంటారు, మెట్టెలు. ఈ మెట్టెలు పట్టీలు ఎందుకు పెడతారు అంటే ఈ మెట్టెలు పట్టీలు స్త్రీ పెట్టుకోవడం ద్వారా భర్తకి ఆయుష్ పెరుగుతుంది. అర్థమైందమ్మా? చెవులకు పెట్టుకోవడం ద్వారా భర్తకి ఏం కలుగుతుంది అంటే చెవులు అంటే అసలు కమ్మలు కనబడకుండా స్త్రీ కనబడకూడదు భర్తకి, కనీసం ఒక పుల్లైన పెట్టుకోవాలి, ఉండాలంటారు. చెవులకు పెట్టుకోవడం ద్వారా భర్తకేమో భాగ్యయోగం, వీళ్ళ కాళ్ళకి ధరించడం ద్వారా, పాదాలకు ధరించడం ద్వారా భర్తకి రుణరోగ శత్రు సంబంధించిన దోషాలు పోవడము, ఆయుష్ పెరగడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. ఓకే. అందుకే ఇవన్నీ ఇంటర్లింక్స్ ఉంటాయి. అది ఆ రకంగా అనమాట. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే నల్లదారం కాళ్ళకు కట్టుకుంటారు. అయితే ఈ నల్లదారానికి సంబంధించినటువంటి విషయంలో ఎవరికైనా సరే ఇప్పుడు చూడండి, శని దోషం ఎక్కువగా ఉందనుకోండి, అలాంటప్పుడు ప్రత్యేకంగా శనికి సంబంధించిన దానం ఇచ్చి కట్టుకోవాలని చెప్తూ ఉంటారు. ఓకే. అట్లా. సో ఈ దారం కట్టుకోవడం వల్ల అదేంటి భగవత్ సంబంధించినటువంటి సంకల్పంగా భావించి నాకు ఈ దోషం పోతుందనే భావంతో కట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకు కొన్ని విషయాలు ఏమిటి దారం కట్టుకోవడం వల్ల పోతుందా అని అనిపించవచ్చు, కానీ దాని ఫలితం ఉంటుంది. ఎందుకంటే చూడండి, చిన్నపిల్లలు విపరీతంగా ఏడుస్తుంటారు, చిన్న ఉప్పుతో ఇలా అంటాం, తగ్గిపోవట్లే, ఏడుపు ఆగిపోవట్లే. ఎందుకు? అంతే, అది నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయి ఉంటుంది, క్లియర్ అవుతుంది. అయితే పర్టికులర్గా ఈ లెఫ్ట్ లెగ్కే కట్టుకోవాలని ఏమన్నా ఉందా గురుగారు? లెఫ్ట్ లెగ్కే కట్టుకుంటారు. ఓకే. ఎవరైనా వెదర్ మేల్ ఆర్ ఫీమేల్ లెగ్కే కట్టుకోవాలి యాక్చువల్గా. ఓకే. ఓకే. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.